హాయ్ హలో, ఇప్పుడు లెమన్ రైస్ చేస్తున్నా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. మా బాబు కూడా తింటాడు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఆయిల్. ఇది పీనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. కొంచెం నా గొంతు బాగాలేదు, అందుకే వాయిస్ సరిగా రావట్లేదు. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. బాబు తింటుండని చెప్పేసి కొంచెం ఆవాలు, జీలకర్ర హెల్త్కి మంచిది అని చెప్పేసి ఎక్కువ వేస్తున్నా. అండ్ కొన్ని పల్లీలు మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇలాంటి పోపులోకి. అవి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి వేసుకొని అవసరం లేదు, కానీ నేను కొంచెం వెల్లుల్లి వేస్తున్నా. మా బాబుకి ఏది చేసినా కానీ వెల్లుల్లి యాడ్ చేస్తాను అందులో, హెల్త్కి మంచిదని చెప్పేసి. అందుకే కొంచెం వెల్లుల్లి వేసుకుంటే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఈ లెమన్ రైస్లో పచ్చిమిర్చికి కొంచెం సాల్ట్ తగిలి ఫ్రై అయిన తర్వాత అందులో పులుపు సాల్ట్ కాంబినేషన్తో టేస్ట్ మంచిగా ఉంటుంది లెమన్ రైస్లో. ఇప్పుడు పుదీనా వేస్తున్నా. వేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఫ్లేవర్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇంకా హెల్దీ ప్రాసెస్ చేద్దామని చెప్పేసి ఇంకా ఎక్కువ పుదీనా వేసిన. టేస్ట్ కూడా మంచిగా ఉంది. పుదీనా నచ్చే వాళ్ళకైతే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ నచ్చుతుంది. ఇప్పుడు పోపు మొత్తం వేగిన తర్వాత రైస్ని ఇట్లా పొడి పొడిగా చేసుకొని అందులో వేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుంది, కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ చాలా సింపుల్, ఇంతకంటే బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంత చిన్న చిన్న సింపుల్ వీడియోస్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పేసి కొంచెం డీటెయిల్గా చెప్తున్నా. ఇందులో ఒక చిన్న టిప్ కూడా చెప్తా. పోపు మంచిగా వేగాలి. పోపు అనేది ఎంత మంచిగా వేగితే ఇలాంటి వాటికి సింపుల్ డిషెస్ కాబట్టి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత లెమన్ పిండుకోవాలి. నేను మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు కాబట్టి ఒక ఫుల్ లెమన్ మొత్తం పిండుతున్నా. లెమన్ డైరెక్ట్గా పిండితే సీడ్స్ అన్నీ రైస్లో పడిపోతే ఒక్కొక్కసారి పంటి కింద తగిలితే చేదు వస్తుంటుంది కదా, అందుకే ఇట్లా చెయ్యి అడ్డు పెట్టుకొని పిండితే గింజలన్నీ చేతిలోనే పడిపోతే జ్యూస్ అంతా రైస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేయడం చాలామంది చేయంగా చూడలేదు, కొంతమందికి ఈ టిప్ తెలియదు. అందుకే కొంచెం ఒకరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ టిప్ చెప్తున్నా. ఇప్పుడు లెమన్ రైస్ మొత్తం పిండేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకుంటే రెడీ. వేడి లెమన్ రైస్ టేస్టీగా హెల్దీగా సూపర్ ఉంటుంది. ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది. కానీ కొంచెం పసుపుని తక్కువగా యూజ్ చేసుకుంటే కొంచెం హెల్త్కి మంచిది. పసుపు ఎక్కువ వాడితే కిడ్నీలకు మంచిది కాదు అని చెప్పేసి అంటారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇంకొక స్మాల్ టిప్, ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఆ వంటకి ఎండ తగిలేలాగా చూసుకోవాలి. ఇంకొకటి, లెమన్ని ఎప్పుడు యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. కీప్ సపోర్ట్ మీ.